లార్డ్ గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీ అందరి క్షేమం నిమిత్తం ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటున్నాను. అలాగే ఈ దినం వాక్యలోంచి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనాన్ని గమనించినట్టయితే, నీవు బ్రతుకు దినములన్నింటిలో ఏ మనుషుడిని ఎదుట నిలువ చేరడు అనేటువంటి మాట అక్కడ కనబడుతుంది. ఈ మాట యెహోషువకు దేవుడు వాగ్దానం చేసింది. యెహోషువ వెళ్ళేటువంటి ప్రయాణంలో ఎన్నో ఒడదొడుకులు, ఇబ్బందులు ఉన్నాయనేటువంటి విషయం దేవుడు ముందుగానే ఎరిగి వాటన్నిటిలో ఆయనకు లేదా యెహోషువకు దేవుడు వాగ్దానం చేశాడు. యెహోషువ ఇశ్రాయేల్ యొక్క రెండో నాయకుడిగా నడిపించినటువంటి విధానం మనందరికీ తెలిసిందే. ఉదయకాల సమయం నీ జీవితంలో ఎన్ని ఒడదొడుకులు ఉన్నాయో, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, ఎన్ని శ్రమలు ఉన్నాయో ఆయన వాటిని ముందుగా ఎరిగినటువంటి దేవుడే ఉన్నాడు. అందుకే వాటన్నిటి కొరకు ఆయన తగినటువంటి వాగ్దానం నీకు ఇస్తూ వస్తూ ఉంటాడు. అయితే గుర్తుపెట్టుకోవాలి, సత్యం ఏంటో తెలుసా? ఆయన వాగ్దానం ఇచ్చి అలా ఊరికి ఉండిపోడు, కానీ ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేరుస్తాడు. కాబట్టి నీ వాగ్దానము నెరవేరే సమయం కొరకు ఎదురు చూడు. దేవుడు గొప్పగా దీవించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్.